వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడంపై ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి చట్టబద్ధతకు సంబంధించిన ఫైలు హోంశాఖకి, అక్కడి నుంచి కేంద్ర న్యాయశాఖకి పంపించింది. అక్కడ ఆమోదం లభించింది. 2014 పునర్విభజన చట్టంలో హైదరాబాద్ నగరం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగిస్తున్నామని స్పష్టంగా ఉంది. ఆ ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తిస్తున్నట్లు కేంద్రం రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి చట్టబద్ధత కల్పించబోతా ఉంది. అయితే అమరావతి రాజధానికి ఒక్కసారి రాజముద్ర పడిన తర్వాత కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక మంచి అవకాశాన్ని కోల్పోబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించే అవకాశాన్ని అనే రాజకీయ విమర్శలు వస్తూ ఉన్నాయి. సహజంగా అమరావతి రాజధానికి గనక చట్టబద్ధత కల్పించకపోతే మరలా జగన్ వస్తే అమరావతి రాజధానిని సర్వనాశనం చేస్తాడు, మరలా 3 రాజధానులు అంటాడు, 5 రాజధానులు అంటాడు, ఋషికొండ అంటాడు అని బెదిరించే అవకాశం తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఉండేది. కానీ అమరావతి రాజధానికి రాజముద్ర పడబోతా ఉంది ఒక్కసారి చట్టబద్ధత కల్పించిన తర్వాత. ఇక జగన్ వస్తే అమరావతి రాజధానిని నాశనం చేస్తాడు, ఋషికొండకి రాజధానిని తరలిస్తాడు, కర్నూలుకి న్యాయ రాజధానిని తీసుకుపోతాడు, అమరావతిని సర్వనాశనం చేస్తాడు అని అమరావతికి సంబంధించి సమీప ప్రాంతాల్లో, జిల్లాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రచారం చేయడానికి అవకాశం కోల్పోబోతా ఉంది అని రాజకీయ నాయకులు విశ్లేషిస్తూ ఉన్నారు. అయినా సరే అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించాలనే రైతుల డిమాండ్కి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు కూడా పక్కన పడేసి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి కేంద్ర న్యాయశాఖ, కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరిపి ఆ యొక్క చట్టబద్ధత బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈలోగా కేంద్ర క్యాబినెట్లో మామా అనిపిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో సవరణలు చేసి అమరావతి రాజధాని అనే రాజముద్ర పడబోతా ఉంది. ఇక ఎన్నికల ప్రచారాల్లో కానీ, రాబోయే ఎన్నికల్లో, తర్వాత జరగబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, ఈ ఎన్నికల్లో ఇక అమరావతి రాజధాని జగన్ వస్తే ముక్కలు చేస్తాడు, తరలిస్తాడు అని ప్రచారం చేయడానికి అవకాశం లేదు. అయితే రాజముద్ర పడిన తర్వాత కూడా వైసీపీ పార్టీ అమరావతి మా రాజధాని అని అంగీకరిస్తుందా, మేము అధికారంలోకి వస్తే విశాఖపట్నానికి ఫైళ్ళన్నీ వేసుకెళ్ళి ఋషికొండ మీద కూర్చుంటాము అని చెప్తారా అనే దానికి సంబంధించి స్పష్టత రావాలి. ఇప్పటికీ కూడా అమరావతి రాజధాని మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. అంటే అమరావతి రాజధానిని వాళ్ళు యాక్సెప్ట్ చేయడంలా. చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా వారు అదే పని కనుక చేస్తే ప్రజలు మరొకసారి బుద్ధి చెప్పే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.